హాయ్ అండి. ఈరోజు రెసిపీ సపోటాతో ఐస్ క్రీమ్ చేసుకోవటం అండి. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అందుకోసం ముందుగా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి లీటర్ వరకు పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి కస్టర్డ్ పౌడరు, మిల్క్ పౌడర్ వేసుకొని మిల్క్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ని, ఈ లిక్విడ్‌ని పాలల్లో వేసుకొని బాగా చిక్కపడేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కస్టర్డ్ మిల్క్ చల్లారేలోపు మిక్సీ గిన్నెలోకి సపోటాలు, నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చల్లారిన కస్టర్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇంకొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ లిక్విడ్‌ని వేసుకోవాలి. ఇందులోకి గార్నిష్‌కి చిన్న చిన్న ముక్కలుగా సపోటాలని, జీడిపప్పులను వేసుకొని ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ సపోటా ఐస్ క్రీము అండ్ చాలా తక్కువ కాస్ట్‌లో అయిపోతుందండి.